వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఇంటి దగ్గర ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కార్మికులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నరేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర, రైట్, చూస్తున్నాం ఉదయం నుండి కూడా అనుక్షణం ఉత్కంఠ పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ ఈ శంకర్ గౌడ్కి నివాళులు అర్పించేందుకు ఆయన దగ్గరికి వచ్చిన బండి సంజయ్ ఏదైతే ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి బస్ డిపోలో ఆయన 28 సంవత్సరాలుగా అక్కడ సేవలు అందించాడు. ఆయన బస్సు కార్మికుల కోసం, ఆర్టీసీ కార్మికుల కోసం చేసిన ప్రాణత్యాగానికి అతన్ని తీసుకెళ్లి అక్కడ ఒక 10 నిమిషాలు నివాళులు అర్పిస్తే సరిపోతుంది. ఏదైతే ప్రభుత్వం నుండి రావాల్సిన డిమాండ్స్ మేము తర్వాత పోరాడతాం, కానీ ప్రస్తుతం మాత్రం ఆయన మృతదేహాన్ని ఒక 10 నిమిషాల పాటు బస్సు డిపోలో పెట్టి నివాళులు అర్పించాలి అని చెప్పేసి ఆ కోరిక మేరకు బండి సంజయ్ తన బృందంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ నివాళులు అర్పించిన అనంతరం ఆ మృతదేహాన్ని నేరుగా ఒక 100 మీటర్ల మేరకు ఆ మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. దాంతో తేరుకున్న పోలీసులు తక్షణమే ఆ మృతదేహాన్ని తీసుకెళ్తున్న బండి సంజయ్ అండ్ టీం మృతదేహాన్ని అందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది. ఆ మృతదేహం ఇప్పటికీ కూడా రోడ్డు మీద ఉంది, నడి రోడ్డు మీద అలాగే ఉంచి ఖచ్చితంగా ఈ మృతదేహాన్ని బస్ డిపోలో తీసుకెళ్లి నివాళులు అర్పించాలి, అదే మా లక్ష్యం అంటూ శ్రేణులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు బండి సంజయ్ ఇక్కడే ఉండి ఆ మృతదేహాన్ని తీసుకొని వెళితేనే నేను వెళ్తాను, అప్పటి వరకు అంత్యక్రియలు జరగనివ్వను అని చెప్పేసి భీష్మించు కూర్చున్న పరిస్థితి. ఇక్కడ పోలీసులు సిపి సన్ప్రీత్ సింగ్ స్వయంగా వచ్చి బండి సంజయ్తో చాలా మంతనాలు చేశారు. అటు ప్రభుత్వం నుండి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ వచ్చింది, కాబట్టి మీరు ఈ బస్ డిపోకు తీసుకెళ్తే ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి, ఎక్కువ అవుతాయి. ఎందుకంటే కార్మిక సంఘాలు కానీ, ఇటు ప్రభుత్వ వ్యతిరేకులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ కూడా అక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి అదంతా వద్దు, ఇక్కడ నుండి ఇటు మృతదేహాన్ని వారికి అప్పచెప్పేసి అంత్యక్రియలు చేయించే ప్రయత్నం అనేది పోలీసులు చేస్తున్నారు. ఎంత ప్రయత్నం చేసినా కూడా బీజేపీ శ్రేణులు ఎట్టి కోశాన వాళ్ళు ససేమిరా అంటున్నారు. ఈ మృతదేహాన్ని తీసుకొని వెళ్ళి బస్ డిపోలో ఒక 10 నిమిషాలు నివాళులు అర్పిస్తే కానీ ఆయన ఆత్మకి శాంతి కలుగుతుంది అని ఒకే ఒక్క డిమాండ్తో ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం నుండి కూడా నిన్న మృతదేహాన్ని 2 గంటల ప్రాంతంలో చనిపోయిన మృతదేహాన్ని ఉదయం తీసుకొని రావడం జరిగింది. ఈ ముత్తోజిపేటలో తీసుకొచ్చిన ఈ మృతదేహానికి ఉదయం నుండి కూడా ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు, ఆయనకు ఆ కార్మికునిగా బస్ డిపోలో ఆత్మహత్య చేసుకున్న ఈయన కార్మిక సంఘ నాయకులు కానీ, కార్మిక లోకానికి ఏదైతే ప్రభుత్వం ముందు ఉంచి డిమాండ్ల నుంచి సమ్మె చేస్తున్నారో, సమ్మె డిమాండ్స్ నెరవేర్చేందుకోసం ప్రాణత్యాగం చేసిన అతని మృతదేహాన్ని తన 28 సంవత్సరాల సర్వీస్ ఇచ్చిన నర్సంపేట బస్ డిపోకు తీసుకెళ్లి నివాళులు అర్పించాల్సింది ఇంటికి ఒక ప్రణాళికతో పోలీసులు తీసుకొచ్చారు అని చెప్పేసి ఈ కార్మికులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కార్మికులే కాకుండా ఆ కార్మికులకు మద్దతు తెలుపుతూ వచ్చిన ప్రతిపక్ష పార్టీలందరినీ కూడా ఇక్కడ ఒక్కొక్కరిగా ఎవరు వస్తే వారిని ఉదయం నుండి అరెస్టులు చేస్తూ ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కాకుండా ఒక్కొక్కరిని ఒక్కొక్క పోలీస్ స్టేషన్ తిప్పుకుంటూ తీసుకెళ్లారు. ఇక్కడ ఈ పరిస్థితి అరెస్ట్ చేసిన ప్రతిసారి ఒక ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పుడు బండి సంజయ్ అయితే ఇక్కడే ఉన్నారు. ఆ సిపి సన్ప్రీత్ సింగ్తో జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. మృతదేహాన్ని తీసుకొని వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి తను డిమాండ్ చేస్తున్నారు. కానీ పోలీసులంతా కూడా కార్యకర్త ద్వితీయ శ్రేణి నాయకుల్ని కానీ, బండి సంజయ్ కానీ ఒక ప్రణాళిక ప్రకారం పక్కకు తీసుకెళ్లి పోలీసులంతా చూసిన మన విజువల్లో ఆ మృతదేహం చుట్టూ కూడా పోలీసులు ఒక వలయంగా ఏర్పడి అందరినీ తిన్నగా పంపించిన పరిస్థితి ఉంది. కానీ ఏం జరుగుతుంది అర్థం కాని పరిస్థితి. మృతదేహాన్ని ఎట్టుకోశాన్ని ఇవ్వమని పోలీసులు మృతదేహాన్ని తీసుకుని వెళ్ళి బస్ డిపోలో నివాళులు అర్పిస్తే కానీ మేము వెళ్ళమని చెప్పి భీష్మించి కూర్చున్న బండి సంజయ్ శ్రేణులంతా కూడా ఇక్కడ ఆ ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఈ ధర్నా కొనసాగుతూనే ఉంది. పోలీసులు వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. కానీ మేము ససేమిరా అంటూ ఈ బండి సంజయ్ అండ్ కంపెనీ వీళ్ళంతా కూడా ఈ మృతదేహం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి ఈ అంత్యక్రియలు ఎప్పుడవుతాయి, ఏంటి అసలు ఏం పరిస్థితి అర్థం కాని దుస్థితి ఇక్కడ నెలకొనుంది. ఈ ఉదయం నుండి కూడా మృతదేహాన్ని ఇక్కడి నుండి తీసుకెళ్లాలనే ప్రయత్నం, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. గీతిక, నరేంద్ర, మీరు అంటున్నారు పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది అని చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అదనపు బలగాలు ఏమైనా మోహరించారా? ఎస్, ఇవాళ చూస్తున్న మహబూబాద్కి సంబంధించిన పోలీసే కాకుండా వరంగల్ టౌన్ అండ్ ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళి కూడా
మొత్తంగా చెప్పాలంటే కమిషనరేట్ ప్రాంతం లోపల కూడా అందరూ పోలీసు ఇక్కడ మోహరించి ఉన్నారు. ఇక్కడే కాదు, అక్కడ నర్సంపేట డిపో దగ్గర కూడా మోహరించి ఉన్నారు. ఎందుకంటే ఈ మృతదేహాన్ని ఇలాగే ఒక ప్రణాళిక ప్రకారం ఈ బీజేపీ శ్రేణులు తీసుకెళ్తే అక్కడ ఏ విధంగా అడ్డుకోవాలి, మరి ఎక్కడి నుండి ఏ కార్మికులు వచ్చి ఏ మిగతా పార్టీ వాళ్ళు వచ్చి నిరసనలో పాల్గొంటే అక్కడ ల్యాండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. కాబట్టి ఎక్కడికక్కడ ఎవరిని అయినా అడ్డుకోవడానికి ప్రణాళిక ప్రకారం అంతా పోలీసుని అంతా సిద్ధం చేసి ఉంచారు. మొత్తం నర్సంపేట సరౌండింగ్ లోపల మొత్తం ఇవాళ సుమారుగా 1000 మంది లోపల పోలీసులు మోహరించి ఉన్నారు. ఈ ఉద్విగ్న పరిస్థితి, ఉత్కంఠ పరిస్థితి నెలకొనొద్దు. నర్సంపేట టౌన్లో కనుక ఈ పరిస్థితి ఏర్పడితే ఇంకా ఏ సమయం అవుతుందో తెలియదు. కాబట్టి ఈ పరిస్థితులు ఇక్కడనే ముత్తోజిపేటలనే క్లోజ్ చేయాలని ఒక ప్రణాళికతో పోలీసు అయితే ముందుకెళ్తుంది. కానీ చూడాలి, బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రి తను స్వయంగా ఇక్కడికి వచ్చి ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి నివాళులు అర్పించాలనే ప్రయత్నం, బండి సంజయ్కి వ్యతిరేకంగా ఏం చేయలేని పరిస్థితి ఇక్కడ నెలకొనుంది. కాబట్టి ఆ చర్చల ద్వారా ఆయన ఒప్పించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. కానీ తాము ససేమిరా అంటూ వాళ్ళు మృతదేహాన్ని తీసుకొని వెళ్తాము అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అక్కడ చూస్తున్న పోలీసు వలయంలో మనకు మృతదేహం కనిపిస్తూ ఉంది. రోడ్లో ఎండలో బండి సంజయ్ వచ్చిన నిమిషం నుండి ఆ ఇంట్లోకి వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి లాక్కొచ్చి ఎవరికీ తెలియకుండా కళ్ళు కప్పి లాక్కొచ్చారు. పోలీసులు రియలైజ్ అయ్యి మృతదేహాన్ని తీసుకెళ్తున్నారని చెప్పేసి వచ్చి అటకాయించి అడ్డుకున్న పరిస్థితి అప్పటి వరకు ఎవరికి తెలియదు. కానీ ఆ పరిస్థితి అడ్డుకున్న పరిస్థితుల్లో మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అసలు ఏమైతుంది, ఎవరికి ఏమైతుంది, ఏం జరుగుతుంది, అటు పోలీస్కి పాల్పోలేదు, ఇటు ఈ బీజేపీ శ్రేణులకు ఇక్కడున్న ఆర్టీసీ కార్మిక సంఘాల వాళ్ళకు కార్మికులకి అసలు ఎవరికి పాల్పోని విషయం జరిగింది. మొత్తానికైతే మృతదేహాన్ని ఒక 100 మీటర్ల మేరకు తీసుకొచ్చి పెట్టారు.